ఆల్, జై శ్రీరామ్. ఈరోజు చిట్టి కాకరకాయలతోటి ఫ్రై చేశానండి. ముందు కాకరకాయలను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేయించుకున్నవి, చిన్న ముక్క కొబ్బరికాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఒక హాఫ్ స్పూను, ధనియాలు ఒక స్పూను, కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఉప్పు కారం మీకు ఎంత కారం కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కాకరకాయల్లో ఉప్పు పసుపు వేసాను కాబట్టి కొంచెం ఉప్పు తక్కువే వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ధనియాలు బాగా వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండు కొబ్బరి కూడా వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది బాగా రోస్ట్ అయిన తర్వాత నేను ఇంకో కర్రీ ఏమంటే పప్పు చించిగురు వండానండి. పప్పు ఉడుకుతుంది, చించిగురు తర్వాత అది ఏదైతే ఫ్రై అయిందో అదంతా మిక్సీ జార్లో వేసుకుని కూల్ చేసుకున్నాను. అది కూల్ అయిన తర్వాత మరీ ఎక్కువ ఫైన్ పౌడర్ కింద చేయకూడదు, కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, పంటికి తగులుతుంటే బాగుంటుంది. తర్వాత ఉప్పు కారం ఈ టైంలో కొంచెం ఎక్కువ ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను, కాలితే మీరు తక్కువ వేసుకోండి. తర్వాత ఒకే ఒక పుష్ చేస్తే సరిపోతుంది. కావాలంటే ఇంకా మెత్తగా కావాలంటే చేసుకోవచ్చు, ఇలా ఉంటేనే బాగుంటుంది. చింత చిగురు శుభ్రంగా బాగు చేసి పక్కన పెట్టుకున్నాను. పప్పు ఉడుకుతుంది. ఈ లోపల కొంచెం ఒక స్పూను అది గుంటగట్టి ఆయిల్ వేసుకుని దాంట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇవి ఆయిల్లో ఫ్రై చేయలేదండి, ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేశాను కాకరకాయలు. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత పప్పు చించిగురు తాలింపు పెట్టేశాను. కాకరకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఏదైతే ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నానో ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని జస్ట్ ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే కాకరకాయలు ఇలాగ సెపరేట్ అయ్యి వచ్చినాయి. మీరు కావాలంటే ఆయిల్లో కూడా